కొంతమంది ఏమంటారంటే దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మనం దాని యొక్క అర్థము చదివే ఆయన చేతుల్లో ఉంది అని చెప్పి నమ్ముతారు అన్నమాట. కొంతమంది మనం చదువుతున్నాం కాబట్టి దాని అర్థం మన చేతుల్లోనే ఉంది అని చెప్పి కొంతమంది నమ్ముతారు అన్నమాట. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఎప్పుడూ కూడా మీనింగ్ ఎవరి చేతుల్లో ఉంటుందంటే ఆథర్ చేతుల్లో ఉంటుంది, రీడర్ చేతుల్లో ఉండదు అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆథరు పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన రాశాడు. పౌలు, యోహాను, మాథ్యూ, మత్తయి, లూకా వీళ్ళందరూ పరిశుద్ధాత్మ ప్రేరణతో వాళ్ళు రాశారు. ఆ రాసినప్పుడు ఆ రాస్తున్నటువంటి మాటల యొక్క అర్థము వాళ్ళ మనసులో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఏమైతే వెళ్ళనిచ్చాడో, ఏ ఆలోచన అయితే వెళ్ళనిచ్చాడో, ఎందుకు రాయించాడో, ఏ అర్థంతో రాయించాడో ఆ అర్థాన్ని ఆథర్ చేతుల్లో ఉంటుంది కానీ చదివేటువంటి మన చేతుల్లో ఉండదు అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్ అండి. అంటే అర్థం ఏంటంటే చదువుతున్న మనం కాదు దాని మీనింగ్, దాని యొక్క అర్థాన్ని నిర్ణయించేది. దాని అర్థం ఆల్రెడీ నిర్ణయించబడింది. దాని అర్థం రాసిన ఆయన చెప్పాడు దాని అర్థం ఏంటి అనేటువంటిది. సో ఆథర్ యొక్క ఉద్దేశం ఏంటి అని మనం కనుక్కోవాలి. మన పని ఏంటంటే చదువుతున్నప్పుడు నాకు ఎలా అర్థమైంది అనేది ఇంపార్టెంట్ కాదు, నీకెలా అర్థమైంది అనేది ఇంపార్టెంట్ కాదు, సో ఒక్కొక్కరికి ఎలా అర్థమైంది అనేది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకో తెలుసా, నేను కాలేజీలో ఉన్నప్పుడు